అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింత రసవత్తంగా మారుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా మరింత హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడమే అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో పక్కన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అయితే బరిలో ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చినటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అయితే ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడంతా కూడా బరిలో ఉన్నారు. మరో పక్కన వైసీపీ నుంచి అయితే చలమలశెట్టి సునీల్ అయితే బరిలో ఉన్నారు. కానీ దీనిపై మొత్తం ఎదురుగు మధ్య కూడా వారావారి పోరు అయితే సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో తనకు ఇచ్చినటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఇచ్చినటువంటి అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నాయంటూ, అలాగే కొన్ని మోసాలు చేశారంటూ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు. దీనిపై మాట్లాడే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఇప్పుడైతే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అందులో తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు పార్లమెంట్ నుంచి బరిలో ఉన్నారు, వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ ఉన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి అందులో కొన్ని తప్పిదాలు ఉన్నాయని కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. దీనిని ఎలా చూడాలంటారు? సార్, ఒకటేంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిది నామినేషన్ ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది. ఈ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు మీడియా ముందుకు వచ్చి పిచ్చుకోకల్లాగా ఇష్టం వచ్చినట్టు మరుగుతూ ఉంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ చెప్పింది దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ అని. మీరెందుకు బయటకు వచ్చి ఊరికే మురుగుతూ ఉన్నారు? ఇష్టం వచ్చినట్టు అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. మీ ఓటమి ఖరారైంది కాబట్టి ఏదో ఒక బురద జల్లి అతని నామినేషన్ తిరస్కరించారని, నామినేషన్ యాక్సెప్ట్ చేయకముందు నుంచి, అంటే అతని ఉదయ్ శ్రీనివాస్ గారు నామినేషన్ స్క్రూటినీ స్టార్ట్ అవ్వకముందు నుంచి వీళ్ళు దుష్ప్రచారం మొదలెట్టారు. బయట నామినేషన్ తిరస్కరించారని లోపల ఎవడైతే కూర్చుని ఉన్నారో ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో, ఆ టీంతో ఎవరైతే లోపల ఇండిపెండెంట్కి సంబంధించి వాళ్ళ తరపున వెళ్ళారో, లేకపోతే సున్నీబాయి గురించి ఎవరైతే చలమలశెట్టి సునీల్ గారు సున్నీబాయి తరపున ఎవరైతే లోపలికి వెళ్ళారో వీళ్ళంతా బయట దుష్ప్రచారం మొదలెట్టారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పకుండానే. అంటే వీళ్ళకి ఏంటంటే ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీలో ఉంటే, జనసేన పార్టీ పోటీలో ఉంటే, ఈ మాఫియా డాన్ ఎవరైతే ఉన్నారో చలమలశెట్టి సునీల్ గారు సున్నీబాయ్ ఆయన ఓటమి ఖరారు అయిపోతూ ఉంది కాబట్టి ఏదో ఒక దుష్ప్రచారం చేసి ఆయన మీద బురద జల్లాలనే కార్యక్రమంలో భాగంగానే ఈ ఏదైతే పిచ్చివాగుడు వాగుతున్నారు తప్ప నామినేషన్ యాక్సెప్ట్ అయింది. దమ్ముంటే ఎలక్షన్ ప్రచారం చేయండి క్షేత్రస్థాయిలో, అక్కడ మనం ప్రజల దగ్గర తేల్చుకుందాం. మీడియా ముందు కూర్చుని పిచ్చుకొకల్లాగా ఎందుకు వాగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పాన్ కార్డు విషయంలో 2 పాన్ కార్డులు ఉన్నాయన్నారు. మరో పక్కన ఆయనమో ఇంజనీరింగ్ చదివారని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, కానీ అతను చదివింది ఇంటర్మీడియట్ అని మరొక కామెంట్ కూడా చేస్తారు. సార్, ఒకటి ఉదయ్ శ్రీనివాస్ గారు కొంచెం నల్లగా ఉన్నారు, లేకపోతే ఆయన హెయిర్ స్టైల్ బాగాలేదు, లేకపోతే ఆయన కొంచెం హైట్ తక్కువ ఉన్నారు, లేకపోతే హైట్ ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ కాదు నామినేషన్ రిజెక్ట్ అవ్వాల్సిన కారణాలు. వీళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేశారు, ఏదో చెప్పాలని పదే అక్కడ లోపల వటారించడానికి ప్రయత్నం చేశారు. లోపల స్క్రూటినీ దగ్గర అవతలకు పోయి అదవల్లారా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వీళ్ళని చీకొట్టి వీళ్ళ బయటికి గెంటి నామినేషన్ యాక్సెప్టెడ్ అని చెప్పి వాళ్ళు రూల్స్ ప్రకారం ఏవైతే ఉండాలో అన్నీ ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఐఏఎస్లు, దానికి సంబంధించిన అధికారులు, వాళ్ళందరికన్నా ఈ పుడింగిలకు ఎక్కువ తెలుసా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీరెందుకు మొరుగుతున్నారు? సార్, ఇప్పుడు వాళ్ళని అవతలకు పొమ్మని చెప్పి నామినేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా మొరగటం అనేది హాస్యాస్పదం. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారిని మోసం చేశారని చెప్పి ఎవరైతే సదరు వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడో, అసలు పవన్ కళ్యాణ్ గారిని నిన్నగాక మొన్న మోసం చేసి నిన్నటిదాకా దేవుడు అని పిలిచి ఈరోజు నా దెయ్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సంఖలో దూరింది ఎవరు? మరి అదే అంటే నిన్న మొన్నటి వరకు ఎవరో ఆరోపణలు చేస్తే కాదు, జనసేనలో ఉన్న నాయకులే బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం అలా చూడాలి. అదే సార్, ఇప్పుడు నిన్న మొన్నటి దాకా దేవుళ్ళు అని పొగిడి, ఉదయ్ గారు దేవుడు అని పొగిడి, ఉదయ్ గారు అంత పెద్ద వ్యక్తి, ఉదయ్ గారు అంత అండ నాకు ఇంకెక్కడ లేదని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆల్ ఆఫ్ ఏ సడన్ సునీల్ గారి పక్కకి వెళ్ళిపోయి సునీల్ గారు దేవుడు, జగన్ గారు వీరుడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నిన్నటిదాకా బండబూతులు తిట్టిన వ్యక్తి ఈ రోజున ఆయన చేరిన పార్టీలో చేరి మమ్మల్ని తిడుతున్నాడంటే అర్థం చేసుకోండి. రావాల్సిందేదో వచ్చింది, అందాల్సిందేదో అందిందని ప్రజలైతే చెవులు కొరుక్కుంటా ఉన్నారు. దాన్ని నేను బహిరంగంగా చెప్పి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి మా స్థాయి మేము తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసిన వ్యక్తులు వీళ్ళే. పవన్ కళ్యాణ్ గారిని నిండా ముంచేసి ఈ రోజున వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయి సునీల్ గారికి చెక్కభజన చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసింది మీరు, సునీల్ గారి పడవను కూడా ముంచేయబోతున్నది మీరే. ఎవరైతే సునీల్ గారి మీద ఒక అపవాదం ఉంది, అది అపవాదం రియల్ అనేది మీరే చెప్పాలి. ఆయన ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ ఓడిపోద్ది.
2009 దగ్గర నుంచి 14 దగ్గర నుంచి 19 వరకు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోద్ది. ఇప్పుడు ఎవరైతే ఉదయ్ గారు నామినేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారో అతనిది కూడా సేమ్ చరిత్ర. అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతుంది. ఈ రోజున జనసేన పార్టీ విజయ తీరాలు దిశగా వెళ్తుంది కాబట్టి, కూటమి విజయ తీరాలు దిశగా వెళ్తుంది కాబట్టి విధి ఏం చేసిందంటే ఈ దురదృష్టవంతులందరినీ, ఈ ఐరన్ లెగ్గులందరినీ ఒక చోటకు చేర్చింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఓడిపోబోతా ఉంది. సునీల్ గారు ఖచ్చితంగా ఓడిపోబోతా ఉన్నాడు. అంటే పిఠాపురంలో ప్రధానంగా చూసుకుంటే కొంతమంది వైసీపీ మండలానికి ఒక నాయకుని పెట్టి ఆ వ్యూహంతో పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతామని చెప్పేసి ప్రధానంగా ఈ పరిణామాలన్నీ ఎలా చూడాలి? 2019 పరిణామం మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నారు వాళ్ళు. అదే సార్, నేను అదే చెప్తా ఉన్నా. సునీల్ గారికి 2019లో ఏం జరిగిందో ఈసారి 2024లో కూడా అదే రిపీట్ అవబోతా ఉంది. నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేస్తున్నామని చెప్పి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తులు, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ ఉన్నతి కోసం మేము పనిచేస్తున్నామని చెప్పి ప్రజల్ని మాయమాటలు చెప్పి, పార్టీని మాయమాటలు చెప్పి, పార్టీలోని నాయకుల్ని దుర్భాషలాడిన వ్యక్తులు ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులతో ఎందుకు చేతులు కలిపారు అంటే మీ ముసుగు మీరు తీశారు. మీరు ఫస్ట్ నుంచి పార్టీని ఓడించాలనే పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే పనిచేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఒక్క మాట కూడా ఎప్పుడు అనలేదే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడిస్తానని చెప్పి పిఠాపురం చుట్టూదా తిరుగుతూ ఉన్నాడు. తుని ఎమ్మెల్యే అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా కూడా తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళందరితో ఈ రోజున మీరు ఎందుకు చేతులు కలిపారు అంటే ముందు నుంచి మీకు అదే ప్లాన్ ఉందేమోనన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఎలా ఉండబోతుందంటారు మొత్తం వైసీపీని ఏ విధంగా మీరు ఢీకొట్టబోతున్నారు ఫైనల్గా? సార్ ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాను సార్, సునీల్ గారిని సొంత బంధువులే చీకొడుతున్నారు. ఇట్లా ఆయన వాళ్ళకో 1,00,000, వీళ్ళకో 50,000, వాళ్ళకో 1,00,000 ఇచ్చిన బ్యాచ్ తప్ప మిగతా సొంత కుటుంబ సభ్యులు, న్యూట్రల్గా ఉన్న ప్రజలు, జనసేన తెలుగుదేశం సానుభూతి పరులు అందరూ కూడా కొట్టబోతా ఉన్నారు. కొట్టారు. ఎలక్షన్లో కూడా మరొకసారి డబుల్ హ్యాట్రిక్ ఆయన కొట్టబోతా ఉన్నాడు. 3 సార్లు ఓడిపోయాడు, 4వసారి కూడా ఓడిపోబోతా ఉన్నాడు. ఒకటే అడుగుతా ఉన్నారు సునీల్ గారిని, సునీల్ గారు మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు ఇసుక పేరు మీద 2,000 కోట్ల రూపాయల పైచేలకు దోచేశారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సమాధానం ఏంటి? పోర్టు గురించి వచ్చిన గొడవల్లో మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు పోటాపోటీగా ఇది నాదంటే నాదని చెప్పి పోటీ పడతా ఉన్నారు. మా ఇళ్ళు కాలిపోయినప్పుడు ఎక్కడున్నారు? మా కరోనా వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? మా బోట్లు తగలబడిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని పేరు పెట్టి తిట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? కాపు మహిళలని రోడ్డు మీద బట్టలు లాగి ఒంటి మీద చేతులేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రౌడీలతో కొట్టిస్తే ఎంపీగా పోటీ చేసిన మీరు ఎక్కడున్నారు? దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళ ఇంటికి పంపించిన డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎవరైతే ఉన్నారో వాడు నీకు స్టార్ క్యాంపెయినరా అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. వీటన్నిటికీ సునీల్ గారు సమాధానం చెప్పలేక తనకి ఓటమి ఖరారైపోయిందని అర్థమయ్యి ఈ రోజున తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి మీద ఏదో 4 ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అది దుష్ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఫేక్ డాక్యుమెంట్స్ చేసేటప్పుడు సునీబాయ్ 1కి 4 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేయించుకోవాలి. ప్రూఫ్ రీడింగ్ చేయించుకోకుండా నువ్వు ఇల్లిటరేట్ లాగానే ఉన్నట్టున్నావు. నీ ఫేక్ డాక్యుమెంట్లు చేసే ఫేక్ పేటీఎం బ్యాచ్లు కూడా ఇల్లిటరేట్ లాగానే ఉన్నారు. ఎవరైతే డాక్యుమెంట్స్ బయట తిప్పుతా ఉన్నారో అందులో స్పెల్లింగ్ తప్పు ఉంది సునీబాయ్, ఒకసారి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. స్పెల్లింగ్లు కరెక్ట్గా ఉండాలి మనం ఎలాంటి ఫేక్ ప్రాపగండా చేసేటప్పుడు, లేకపోతే దొరికిపోతారు సునీబాయ్, జాగ్రత్త. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్పై కావాలని ఇటువంటి బడాబాబులు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. తనపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఎటువంటివి లేదు. ఒక ఎలక్షన్ కమిషనే దీన్ని ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై వాళ్ళు ఏం చేయాలని పరిస్థితులు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రధానంగా చెప్తున్నారు. ఏదైతే చలమలశెట్టి సునీల్ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఓన్లీ ఎన్నికల సమయంలోనే వస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప నియోజకవర్గ ప్రజలకైతే ఏ విధంగా మీరు అందుబాటులో ఉన్నారంటూ ప్రధానంగా అందుకనే 3 సార్లు కూడా మీరు ఓటమి పాలయ్యారు. ఏది మళ్ళీ 4వసారి కూడా మీరు ప్రధానంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని. ఏదేమైనా కాకినాడ పార్లమెంట్ కావచ్చు, ఎక్కడైతే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు కూడా భారీగా గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగే దిశగా మొత్తం అంతా కూడా ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు చెప్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.